పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం భారతదేశం అంతా ముఖ్యంగా తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే విషయం మీద పెద్ద చర్చ నడుస్తుంది. అలాగే ఈ విషయం మీద ధర్నాలు అలాగే నిరసనలు కూడా తెలుపుతున్నారు ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అని చెప్తున్నారో. అలాగే మార్వాడీలకు సంబంధించి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ మరికొంతమంది కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం బీబీఆర్ ట్రస్ట్ పేరుతోటి ఎంతోమంది అనాథలకు సేవలు అందిస్తున్న బీబీఆర్ వెన్నుతోటి ఉన్నాము. చెప్పండి, మార్వాడి గోబ్యాక్. నమస్తే అండి. మార్వాడి గోబ్యాక్ అనే విషయం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు లాస్ట్ కొద్ది రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. మరి మార్వాడీస్ గో బ్యాక్ అనే నినాదాన్ని మరి దీని ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తున్నారో ఇది నిజంగా కూడా అర్థం కావట్లేదు. మార్వాడీస్ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు మన దేశస్తులే కదా, వాళ్ళు భారతీయులే కదా. అవును, ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగ చట్టం ప్రకారం ఎవరు ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా పోయి వాళ్ళ వృత్తుల పరంగా వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు కొన్ని ఏండ్ల నుంచి, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు, ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు. మన దేశంలో ఎవరు ఎక్కడికైనా వాళ్ళకు తోచిన బిజినెస్లు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మార్వాడీస్ కూడా హిందూసే. భారతదేశం అంటే హిందూ దేశం ఇది. మరి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణలో ఉన్న వాళ్ళని కానీ దేశంలో ఉన్న వాళ్ళని కానీ ఎక్కడ కూడా కుల వృత్తులకు అడ్డం పోయి కుల వృత్తులు చేసుకోకుండా వాళ్ళు వచ్చి మనకు అడ్డం వచ్చి చేస్తున్నటువంటి దాఖలాలు అయితే ఎక్కడ చూడలేదు. సో వాళ్ళ వ్యాపారాలు ఏముంటాయి? మా అంటే ఒక 3-4 రకాల వ్యాపారాలు చేస్తారు. ఒక మార్బుల్ గ్రానైట్ బిజినెస్ కావచ్చు, గోల్డ్ బిజినెస్ కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, హార్డ్వేర్ షాపులు కావాలి. ఇలాంటి మన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ తలెత్తట్లేదే. అంటే మార్వాడీస్ కొంచెం ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో మార్వాడీస్ వాళ్ళు రుబాబ్ చేస్తున్నారు, అంటే అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు, తక్కువ కులం పేరుతో దూషించారని మొదటగా ఈ గొడవ స్టార్ట్ అయింది. ఇది జరిగింది మొన్న జరిగిన మొండ మార్కెట్లో జరిగినటువంటి ఇష్యూ ఇది. దీని ద్వారానే ఈ యొక్క ఇష్యూను పెద్ద ఎత్తున రాష్ట్రంలో తలెత్తింది. సో ఇక్కడ ఏమైంటే ఎవరో ఒకరు ఇద్దరు చేసిన దానికి మొత్తం వాళ్ళ యొక్క కమ్యూనిటీని మనం దూషించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈ లోకల్ ఛానల్ ద్వారా నేను ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. సో వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు లేవు. నిజంగా వాళ్ళ వల్ల మన వ్యాపారస్తులకు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది అంటే డెఫినెట్గా దానికి తగ్గట్టుగా మనం స్పందించి దానికి ఎట్లా న్యాయబద్ధంగా నడుచుకోవాలో దాని ప్రకారం చేద్దాము. ఇది మాట్లాడటానికి ముఖ్య కారణం ఒక్కటే, వాళ్ళు మన దేశస్తులు, మన భారతీయులు, మన హిందూ సాంప్రదాయాన్ని పాటించే వ్యక్తులు. ఈరోజు రేపు మనము ఇప్పుడు ముస్లిమ్స్ ఉంటారు, రకరకాల మతస్థులు ఉంటారు. ఎవరు కూడా మనం ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరు తోచింది వాళ్ళు చేసుకుంటున్నారు. ముఖ్యంగా వీళ్ళు మన హిందువులు, వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, వాళ్ళ వ్యాపారాలు చేసుకొని ఇద్దాము. వాళ్ళ వల్ల మనకు ఇబ్బంది కలిగిన రోజు తప్పకుండా దానికి తగిన చర్యలు తీసుకుంటాము. దానికేం ఇబ్బంది లేదు. మార్వాడి గోబ్యాక్ అనే విషయం మీద వెనకాల ఎవరైనా రాజకీయ శక్తులు ఉన్నారనుకుంటున్నారా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారనుకుంటున్నారా? ఇట్లాంటి మార్వాడీస్ గోబ్యాక్ అనే నినాదాన్ని తీసుకొచ్చిరంటే ఖచ్చితంగా ఇది హిందువులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కొన్ని శక్తులు దీని మీద వెనకాలండి నడిపిస్తున్నారని మేము భావిస్తున్నాము. వాళ్ళే కాదు, ఇప్పుడు దేశంలో రకరకాల మనుషులు ఎక్కడి నుంచో వచ్చి, అంటే వేరే దేశస్తులు ఉన్నారు. మొన్న జరిగితే ఇప్పుడు రోహింగ్యాలది ఎక్కువైతుంది. వాళ్ళు వచ్చి మన గుళ్ళ దగ్గర వ్యాపారాలు చేసుకోవటం, అంటే పూలు అమ్ముకోవటం కానీ పండ్లు అమ్ముకోవటం కానీ రకరకాల బిజినెస్లు చేస్తున్నారు. ఇక్కడ దేశంలో ఉండే వాళ్ళు చేసుకుంటున్నారు కదా. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? మార్వాడీస్ మన హిందూ దేశస్తులు, వాళ్ళు బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా వ్యాపారాలు చేస్తారు? వాళ్ళని గోబ్యాక్ చేద్దాం. దేశంలో ఎవరు ఎక్కడైనా వెళ్ళి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవచ్చు, కాకపోతే దేశ ద్రోహానికి పాల్పడిన వాళ్ళని గోబ్యాక్ చేద్దాం. వాళ్ళని ఇక్కడ దేశంలో ఉండకుండా దానికి స్పందించి ప్రతి ఒక్క హిందువు ఒక సైనికులాగా పనిచేసి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళని గోబ్యాక్ చేద్దాం అని నేను తెలియజేస్తున్నాను. మీరు మీ బీబీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారని చెప్తున్నారు. ఎలాంటి సేవలు అందిస్తారు మీరు? నేను 2015 నుంచి బీబీఆర్ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించి, ఈ సంస్థ దాన్ని నా సొంత డబ్బులండి, నేను సంపాదించిన దాంట్లో ఒక 10% నేను ఈ ట్రస్ట్ ద్వారా పేదలకి, కొంత ఇప్పుడు ఎంతోమంది బయట బీదవాళ్ళు ఉంటారు, చలికి వణుకుతుంటారు, ఫుట్పాత్ల మీద పడుకుంటారు, వాళ్ళ దుప్పట్లు కానీ కొన్ని అనాథ సంస్థలు ఉన్నాయి. ఇట్లాంటి వాటికి మనము నా సంస్థ ద్వారా నేను వాళ్ళకి అమౌంట్ పరంగా కానీ వస్తు రూపంలో, అంటే బియ్యం ఉండొచ్చు, పప్పులు ఉప్పులు ఏదైనా ఉండొచ్చు, బట్టలు ఉండొచ్చు, ఇట్లాంటివన్నీ చేస్తున్నాము. ఇంకా ఎక్కడైనా మెడికల్ రిలేటెడ్ ఏదైనా అవసరం ఉన్నా నేను చేస్తాను. అవసరం ఉంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా నేను ఇప్పించి నేను వాళ్ళకి
నాకు తెలిసిన సేవ రూపంలో నేను చేసుకుంటాను వాళ్ళకి. అనాథలకు సేవ చేస్తున్నా అని చెప్తున్నారు. దాంట్లో అంటే ఈ పలానా మతం వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని ఎప్పుడైనా మీకు అలాంటివి? సేవ అనేది మతంతో సంబంధించింది కాదు. మనకు అనిపించాలి ఇది చెయ్యాలి, లేదంటే ఒక మనిషికి పెట్టాలనేది మనకు అనిపించాలి. దాంట్లో అన్ని మతస్థులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందువులు ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, ఇంకా రకరకాల మతస్థులు ఉంటారు. మనం సేవ చేస్తున్నాం. ఎవరికి చేస్తున్నాం సేవ? ఆ సేవ అందించేప్పుడు అవతల వ్యక్తికి మనం ఇచ్చేది ఎంతవరకు ఆయనకు ఉపయోగపడుతుంది అది చూస్ చేస్తాం. ఉన్నోడికి పోయి ఇప్పుడు ఆకలితో ఉన్నోనికి పెడితే, ఆకలితో ఉన్నోనికి అన్నం పెడితే వాడు గుర్తుపెట్టుకుంటాడు. వాడికి నిండా కడుపు నిండి ఉన్నోనికి పోయి పెడితే ఏముంటుంది? అట్లా మనం సేవ చేసేది ఏంటంటే అవతలకి ఎవరికి అవసరం ఉంది, ఆ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి మనం మన ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నాను నేను. సేమ్ అలాగే మీరు ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాడు అని అంటున్నారు కదా. తెలంగాణలో మరి ప్రజలకి వీళ్ళకు అంటే మార్వడీస్ సరిగా పని ఇప్పించట్లేదు, అంటే వాళ్ళ దగ్గర పెట్టుకోరు కూడా, వాళ్ళ సొంత వ్యక్తులనే పనికి పెట్టుకుంటారని కూడా ఆరోపిస్తున్నారు, చెప్తున్న పరిస్థితి ఎవరైతే మార్వడి గో బ్యాక్ అంటున్నారో. మరి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం? ఇక్కడ మార్వాడీస్ ఏంటంటే, అంటే మార్వాడీస్కి మన తెలంగాణ ప్రజలకు ఒక చిన్న గ్యాప్ ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే మన లోకల్ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక టైం సిస్టమేటిక్గా పనిచేస్తారు. మార్వాడీస్ ఏంటంటే వాళ్ళు పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి 10-11 గంటల వరకు కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తారు. సో అట్లాంటి క్రమంలో మన వాళ్ళు కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. అట్లా కంప్లీట్గా మన వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు అన్నట్టు కూడా ఏం లేదు. నాకు తెలిసిన మార్వాడి గ్రనైట్ షాపులు చాలా ఉన్నాయి. నేనున్న ఎల్బినార్ ఏరియాలో దాదాపు ఒక 15-20 గ్రనైట్ షాపులు ఉన్నాయి. అక్కడ మన వాళ్ళు చాలామంది ఉన్నారు వర్కర్స్. అంటే వాళ్ళు చదువుకున్న దాని ప్రకారం, లేదంటే వాళ్ళు చేసే వృత్తిపరంగా వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఆ రకంగా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు. అట్లా కంప్లీట్గా లోకల్ వాళ్ళకి సపోర్ట్ చేయకుండా లోకల్ వాళ్ళని కాదని ఓన్లీ మార్వాడీస్ అంటే ఎంతమంది మార్వాడీస్ పనిచేసే వాళ్ళు అయితే వాళ్ళు రారుగా. సరే వాళ్ళు ఒక బిజినెస్ పెడతారు, దాని ప్రకారం చూసుకుంటారు. మినిమం లేబర్ అయితే అవసరం ఉంటుంది, మినిమం అక్కడ సర్వీస్ చేసే వాళ్ళు అయితే కొంతమంది అవసరం ఉంటుంది. అందరు వాళ్ళు అయితే ఉండరు 100%. సో ఖచ్చితంగా లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసిన చాలామందిని, అట్లేం లేదు, ఇబ్బంది ఏం లేదు, చేసుకుంటున్నారు మంచిగానే. మన వాళ్ళకు కూడా ఉపాధి ఉంది. మరీ అంత ఇదిగా మన వాళ్ళు 100% మన వాళ్ళు లేకుండా అయితే ఎక్కడైతే లేదండి. ఇది అంతే. ఏంటంటే రాజకీయంలో కుట్ర నడుస్తుంది, రాజకీయంలో డైవర్టిక్ పాలిటిక్స్ నడుస్తుంది. నిన్న మొన్న జరిగిన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉందా, ఆ టెంపుల్ బంజారాహిల్స్ పెద్దమ్మ టెంపుల్, ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే కొన్ని శక్తులు నడిపిస్తున్న క్రమంలో ఈరోజు మార్వాడీస్ గో బ్యాక్ వచ్చింది. మార్వాడీస్ గో బ్యాక్ అనే బదులు ఫస్ట్ రోహింగాలు గో బ్యాక్ అనండి. దేశద్రోహులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు వ్యాపారాలలో పాల్గొనటమే కాకుండా వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉంటున్నట్టుగా ఆధార్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. దాన్ని గో బ్యాక్ చేయండి. అట్లాంటి ఎదవలకు బుద్ధి చెప్పండి. అప్పుడు కదా మనం ఏం చేస్తున్నాము ఇక్కడ అనేది. ఇప్పుడు అంటే మన దేశస్తులను వాళ్ళని గో బ్యాక్ చేయటమైంది. ఇదంతా రాజకీయంలో కుట్ర నడుస్తుంది. సో కొన్ని శక్తులు నడిపిస్తున్న కార్యక్రమం ఇది. అలాగే మార్వడీసు 2 నంబర్ దందా చేస్తారు, ముఖ్యంగా నకిలీ వస్తువులను అమ్ముతున్నారు అని చెప్తున్న పరిస్థితి. మార్వాడి గో బ్యాక్ అంటున్న వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఉన్నాయి, అక్కడక్కడ ఇట్లాంటివి నడుస్తున్నాయి. అదే అంటున్నా కదా, ఇప్పుడు మార్వాడీలో ఎవరో ఒకరు తప్పు చేస్తే మొత్తం కమ్యూనిటీని మనం డిస్టర్బ్ చేయకూడదు, కమ్యూనిటీని మొత్తం మనం తప్పు పట్టొద్దు. సో అట్లా కొంతమంది ఎవరైతే రాజకీయ శక్తులు నడిపిస్తున్నారో దాంట్లో వాళ్ళు అమ్ముడువైన కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరో చేయటం వల్ల ఇదంతా తెరపైకి వస్తుంది. కానీ మార్వాడీస్ ఎప్పుడు చేయరు. దాంట్లో ఎవరో అంటే ఈ రాజకీయ పరంగా సృష్టించి వాళ్ళని లొంగ తీసుకొని చేసి ఈ యొక్క మార్వాడీస్కి మచ్చ అనేది అంటగడుతున్నారు. ఇదంతా కూడా ఎన్ని చెప్పినా రాజకీయంలో ఒక భాగం అండి. పాలిటిక్స్ అనేది డైవర్టింగ్ పాలిటిక్స్ నడుస్తుంది. ఒక కొత్త సబ్జెక్ట్ వస్తే పాత సబ్జెక్ట్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఇది నడుస్తుంది ఇక్కడ మన రాష్ట్రంలో. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్వాడి గో బ్యాక్ అనే విషయం మీద మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? అలాగే రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మార్వాడీలను గో బ్యాక్ అనడానికైతే నేనేం వాళ్ళకి గో బ్యాక్ ఏం చెప్పట్లేదు. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు, మనల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తలేరు. మనల్ని డిస్టర్బ్ చేసిన రోజు ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెప్తాము. మార్వాడీస్ గో బ్యాక్ అనే బదులు ఫస్ట్ ఈ రోహింగాలు గో బ్యాక్ చేయండి, దేశ ద్రోహస్తులను గో బ్యాక్ చేయండి. దేశం ద్రోహులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఎలగొట్టండి దేశం నుంచి. దానికోసం ప్రతి ఒక్క హిందువు ఒక భారతీయుడు సైనికులాగా పనిచేసి మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన టైం వచ్చింది. ఎవరో వస్తారు ఏదో చేస్తారంటే ఏం జరగదు. మనది మనమే చేసుకోవాలి, మనది మనమే చక్కదిద్దుకోవాలి. దీనికి ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికులాగా పనిచేసి ఈ శక్తులని అనగదొక్కాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అందరికీ.